హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య. ఈరోజు మన వీడియోలోని నార్మల్ బ్లౌజ్ తోటి కాలర్ నెక్ బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం నేర్చుకుందామండి. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మామూలుగా ఆది బ్లౌజు నార్మల్ బ్లౌజ్ తీసుకొని వచ్చి కస్టమర్ మనకి ఈ కాలర్ నెక్ బ్లౌజ్ని కుట్టమని అడుగుతారండి. ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది ఏ తీసుకోకుండానే మనకి ఈ ఆది బ్లౌజ్ తోటి మనకి ఈ యొక్క బ్లౌజ్ తోటే తీసుకొని మెజర్మెంటు షోల్డర్ భుజం కానీ ఆర్మోల్ కానీ మనకి ఏ విధంగా మనం ఎగస్ట్రా పెట్టుకుంటే ఈ మనకి కాలర్ నెక్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీకు చాలా ఎలాంటి డౌట్ అనేది లేకుండా పూర్తిగా మీకు మనం ఒకేసారిలో కటింగ్ అనేది మీరు చేసుకోగలుగుతారండి. మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కటింగ్ చేసే విధానం చూద్దాం. ఫ్రెండ్స్, మన ఆది బ్లౌజ్ తోటి మనం కటింగ్ చేసుకుందాం కదా, అదే ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఆది బ్లౌజ్ని పొడుగు చూసుకుందామండి. ముందుగా మనం చూడండి, ముందు పొడుగు చూసుకున్నట్టయితే ఆ తర్వాత మనకు కావాల్సిన కొలతలన్నీ కూడా మీకు ఒక్కొక్కటి అన్నీ కూడా మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందు పొడుగు అనేది మనం ఒకసారి ఇక్కడ మనం షోల్డర్ భుజం దగ్గర పట్టుకొని చూసుకోవాలండి. చూసినట్టయితే పొడుగు 15 ఇంచులు ఉన్నదండి. ఇప్పుడు 15 ఇంచులు ఉన్నది కదా, ఈ నార్మల్ బ్లౌజ్ ఇది. ఇప్పుడు మనం కాలర్ నెక్ బ్లౌజ్ కుట్టాలా, కటింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎంత ఎగస్ట్రా పెట్టుకోవాలా షోల్డర్ భుజం అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు ఇలా మనం ఇలా తిప్పేసుకోవాలండి. ఇక ఆది బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఫ్రెండ్ ఈ దగ్గరికి ఇలా వచ్చేట చూసుకొని షోల్డర్ అనేది చూడండి ఈ విధంగా వచ్చేలా చూసుకొని ఇప్పుడు మనం షోల్డర్ భుజం అనేది మనం చూసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఈ షోల్డర్ భుజం కానీ చూసినట్టయితే ఇప్పుడు నార్మల్ బ్లౌజే కాబట్టి ఇది షోల్డర్ అనేది మనకి 12 ఇంచులు అనేది ఉన్నదండి బ్లౌజ్కి. ఇప్పుడు మనం ఎంత ఎగస్ట్రా పెట్టుకుంటే కాలర్ అనేది మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనం మామూలుగా మనకు 12 ఇంచులు ఉన్నది కాబట్టి ఈ నార్మల్ బ్లౌజ్కి అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు కాలర్కి వచ్చేసి 3 ఇంచులు అదనంగా పెట్టుకుంటే మనకి ఈ యొక్క కాలర్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. 12 ప్లస్ 3 ఇంచులు కలిపి 15 ఇంచులు వచ్చే విధంగా షోల్డర్ భుజాన్ని మనం మార్క్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనం తర్వాత మనం చూసినట్టయితే ఈ యొక్క మనకి బ్యాక్ సైడ్ ఇలా పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం లూజ్ అనేది చూసుకోవాలండి. చూసినట్టయితే ఇప్పుడు ఇట్లా చూసినట్టయితే 22 ఇంచులు వచ్చిందండి. 22 ఇంచులు వచ్చే విధంగా పెట్టుకోవాల్సి ఉంటుందండి. కొంచెం ఇలా మనం ఇలా 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 వచ్చేసట్టే కొలుచుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు కాలర్ కుట్టేటప్పుడు మనకి చాలా ఇలాగ ఉంటుంది కాబట్టి మనం ముందుగానే కొంచెం అదనంగా 1 ఇంచ్ అనేది ఎక్కువ లూజ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. నార్మల్ బ్లౌజ్కి మామూలుగా కాలర్ నెక్ బ్లౌజ్ 1 ఇంచ్ లూజ్ అనేది పెట్టుకొని మార్క్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా మనం బ్యాక్ పార్ట్కి మార్క్ చేసుకుందామండి. ఫ్రెండ్, మనం బ్యాక్ పార్ట్కి మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదులుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలండి. తర్వాత పొడుగు అనేది మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇప్పుడు మనకు పొడుగు వచ్చేసి 15 ఇంచులు ఉన్నదండి. 15 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇలా 15 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. తర్వాత చూడండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు మనం పైకి అనేది ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ అనేది మనకి పైన మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. కాలర్ అనేది కుట్టాలనుకున్నప్పుడు ఒక 1 ఇంచు బ్యాక్ పార్ట్కి పొడుగు కంటే 1 ఇంచ్ ఎగస్ట్రా అనేది పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్ ఈ విధంగా మీరు పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మనకి 15 ఇంచులు ఉండాలండి. 15 ఇంచులు ఉండాలంటే 7.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనం షోల్డర్ భుజం కాడ చూసినట్టయితే 15 ఇంచులు రావాలంటే 7.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. 3 ఇంచులు అదనంగా అయితే మనం షోల్డర్ భుజాన్ని మార్క్ చేసుకొని కలుపుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఫ్రెండ్, తర్వాత మనం ముందు ఒక
నెక్కి మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ పాయింట్కి 2.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని ఫ్రెండ్ మనకి ఇక్కడ మనకి 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇలా మనం మార్క్ చేయాలండి. రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనకి ఈ 1 ఇంచ్కి ఇలా క్రాస్ అనేది మనం తీసుకోవాలండి. షోల్డర్ భుజం జారకుండా పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసినట్టయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్ ఇప్పుడు మనం ఆర్మోల్ కొలుచుకుందామండి. ఆర్మోల్ ఎంత ఉన్నది సంకర్ రౌండ్ అనేది చూసుకోవాలండి. ఇలా సీదాలో చూసుకోవాలండి. చూసినట్టయితే 18 ఇంచులు ఉన్నదండి. అంటే డబుల్ ఫోల్డ్ మీద 9 ఇంచులు ఉన్నది. 18 ఇంచులు వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలండి. మనం షోల్డర్ భుజం 7.5 పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్ మనకి డౌన్ చేసుకున్నాం కదా, దీన్ని వదిలేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలండి. 7.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. మార్క్ చేసుకొని దీన్ని మనం డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. చూసినట్టయితే 11 ఇంచులు అంటే 22 ఇంచులు మనకి ఈ చెస్ట్ లూజ్ కాబట్టి మనకి ఇలా 11 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఇలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత నడుము లూజ్ చూసుకోవాలండి ఫ్రెండ్స్. ఇలా పట్టుకొని కొలుచుకోవాలండి. చూసినట్టయితే 35 ఇంచులు ఉన్నదండి నడుము. 35 ఇంచులు ఉన్నది కదా, ఇక్కడ వచ్చేసి మనకి 11 ఇంచులు ఉన్నది అంటే 22 ఇంచులు ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి 35 ఉన్నది అంటే 10.5 కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకి 1 ఇంచ్ వచ్చేసి మనకి ఈ డాట్కి అనేది పోతుంది కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్గా అనేది మనకి సరిపోతుందండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఖర్చు కోసం కూడా అదనంగా ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ డాట్ కూడా ఈ సెంటర్ పాయింట్లో మనం డాట్ చేసుకోవాలండి, మనం మార్క్ చేసుకోవాలండి. ఫ్రెండ్ ఈ దాటి పొడుగు వచ్చేసి 4 ఇంచులు ఉండాలండి. ఇక్కడ నుంచి 4 ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ దాటు లావు కూడా 1 ఇంచ్ లావు మందం వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఒకసారి ఆర్మోల్ని చెక్ చేద్దాం. ఆర్మోల్ మనకు 18 ఇంచులు రావాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి కొలుచుకుందామండి. ఈ ఖర్చు పోను కొంచెం టేప్ కిందికే పట్టుకొని కొలుచుకోవాలండి. మనం ఇక్కడికి కుట్లోకి పోతుంది కాబట్టి ఈ విధంగా కొలుచుకున్నట్టయితే మనకి ఎంత రావాలంటే అంతే వచ్చే విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఫ్రెండ్ ఆర్మోల్ కరెక్ట్గానే రావడం జరిగిందండి. ఫ్రెండ్ మనం కటింగ్ చేద్దామండి. ఒకసారి ఆర్మోల్ మనం చెక్ చేద్దామండి. చూసినట్టయితే ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న మన కింద ఖర్చు వదులుకున్న తర్వాత నుంచి మార్క్ చేసుకున్న కింద నుంచి టేప్తో కొలుచుకోవాలండి. 18 ఇంచులు రావాలండి. 18 ఇంచులు అనేది మనం పర్ఫెక్ట్గా రావడం జరిగిందండి. చూడండి ఫ్రెండ్ బ్యాక్ పార్ట్ని చాలా ఈజీ ప్రాసెస్లో మీకు నేను చూపించానండి. ఇప్పుడు మనం ముందు భాగం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి.